హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నా. ఏంటి లొకేషన్ చేంజ్ అయింది బ్రో అనుకుంటున్నారా? ఇది మా ఇల్లే. ఈ టీవీని మా బాబాయ్ అయితే కొనడం జరిగింది. సో మా ఇంటికి అయితే తెప్పించుకొని మీకోసం రివ్యూ అయితే చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే వస్తారు కదా, సో అతను వచ్చే ముందే మనం అయితే అన్ని సెట్ చేసుకుందామనే ఉద్దేశంతో వీడియో అయితే ముందుగానే వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. ఇది రీసెంట్గా 2023 మోడల్ సామ్సంగ్ నుంచి వచ్చిన యూహెచ్డి సిరీస్ అనమాట. అది కూడా యూహెచ్డిలో iSmart సిరీస్ అనేది వచ్చింది కదా. 2023 మోడల్ 43 ఇంచెస్ 55 ఇంచెస్ టీవీ అయితే ఉంది. అండ్ 50 ఇంచెస్ టీవీ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఒకసారి చెక్ చేయండి, మరి అది లాంచ్ అయిందో లాంచ్ కాలేదో, ఫ్లిప్కార్ట్లో తీసుకురాలేదో సెల్లర్ వాళ్ళు. ఈ టీవీ 55 ఇంచెస్ టీవీ. ఈ 55 ఇంచెస్ టీవీలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. SHIVTECH సాపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. 20 వాట్స్ స్టీరియో సౌండ్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. విత్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ప్యూర్ కలర్ గామెట్ సపోర్ట్ అయితే చేస్తుంది. యాక్టివ్ సౌండ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ అయితే ఉంది. ఫిలిం మోడ్ అయితే ఉంది. ఇలాంటి ఫీచర్స్ తోటి ఈ టీవీని అయితే మనం బై చేయడం అయితే జరిగింది. నేను ఎంతకు బై చేశాను వాటన్నిటి గురించి అయితే చెప్తాను. దీంతో పాటుగానే మనకు ఒక కెమెరా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రీగా. సో నాకైతే ఈ టీవీ కంటే ఆ యొక్క కెమెరానే ముందు అయితే రావడం అయితే జరిగింది. సో అది లేట్ వచ్చింది అని అయితే లేదు, కానీ ఫస్ట్ ఆ యొక్క కెమెరాని రిసీవ్ అయితే చేసుకున్నారు ఇక్కడ ఊర్లో. తర్వాతకి ఈ టీవీ కొంచెం లేట్గా అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఆ కెమెరా చూపిస్తాను, ఈ టీవీ అన్బాక్సింగ్ చూపిస్తాను. ఫుల్ రివ్యూగా చూసేయండి. మరి వీడియోకి లైక్ అయితే ఇవ్వండి, ఖచ్చితంగా ఒక షేర్ అయితే చేయండి. కామెంట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి ఈ యొక్క వీడియో కిందనే. అలాగే మీరు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటూ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవుతారైతే అనుకుంటూ మరి అన్బాక్సింగ్ స్టార్ట్ అయితే చేద్దాం. సో మనకు ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ టీవీతో పాటు. ఈ రిమోట్ వచ్చేసరికి లైట్ వెయిట్ అయితే ఉంది, ప్లాస్టిక్ డిజైన్ అయితే ఉంది. ఫినిషింగ్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ లైట్గా గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఇక్కడ కొన్ని ఫంక్షన్ బటన్స్ అయితే చూడొచ్చు ఎంటైర్గా. ఇది పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు, నంబర్ బటన్. ఇది వచ్చేసరికి సెట్టింగ్ బటన్స్ అనుకోవచ్చు. అండ్ కలర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదోసరికి నావిగేషన్ ప్యాడ్ లైక్ లెఫ్ట్ రైట్ డౌన్ ఇవన్నీ మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇదోసరికి రిటర్న్ బటన్, ఇది హోమ్ బటన్ అండ్ ప్లే పాజ్ అండ్ బటన్ అన్నమాట. ఇదోసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అదే ఛానల్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ డెడికేటెడ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్సంగ్ టీవీ ప్లస్కి డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. నెట్ఫ్లిక్స్కి, డిస్నీ హాట్స్టార్కి, ప్రైమ్ వీడియోకి ఇలా మనకు డెడికేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా, ఇలా ప్లాస్టిక్ మెటీరియల్ తోటి బిల్లు క్వాలిటీ బాగానే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక్కటే కాదు, దీంతో పాటుగానే బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మనం బయట పర్చేజ్ చేసుకోకుండా. అలాగే టీవీని ఆన్ చేసుకోవడం కోసం పవర్ బటన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 2 టేబుల్ స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టోటల్గా ఎంటైర్గా ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. బిల్లు క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది, హెవీగా అయితే ఉంది. బిల్లు క్వాలిటీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు బాటమ్ పొజిషన్లో గ్రిప్పింగ్ అయితే చూడొచ్చు. టీవీ అటు ఇటు మూవ్ అవ్వకుండా గ్రిప్పింగ్ అనేది కాపాడుతుంది అనమాట. టీవీతో పాటు ఫ్రీగా ఈ యొక్క కెమెరాని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కెమెరాని మనం టీవీకి ఈజీగా ఫిట్ అయితే చేసేసుకోవచ్చు. ఈ కెమెరాతో పాటు మనకు ఒక USB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే టీవీకి కనెక్షన్ చేసుకోవడానికి ఈ యొక్క USB అయితే ఉంటుంది. ఇక్కడ మీరు బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే ఇది టైప్ C అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క కేబుల్ అనేది ఈ యొక్క USBకి పెట్టాల్సి ఉంటుంది. ఈ కెమెరాకి బాటమ్ పొజిషన్లో పోర్ట్ అయితే ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడైతే అమర్చాలి. ఇలా పెట్టేసిన తర్వాత దెన్ ఏదైతే మనకు అయితే కేబుల్ అయితే ఇచ్చారో ఈ యొక్క కేబుల్ తోటి మనం పవర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసరికి USB అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ టీవీలో నాకు గుడ్ థింగ్ అనిపించింది ఏంటంటే ఈ యొక్క టేబుల్ స్టాండ్స్ని ఈజీగా మనం ఫిట్ చేసుకోవడమే. ఇలా అయితే ఫిట్ చేసుకోవాలి, చాలా సింపుల్ వేలో మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇలానే అన్ని టీవీలు ఇస్తే బాగుండేమైతే అనిపించింది వితౌట్ స్క్రూస్ ద్వారా. టీవీ బ్యాగ్స్ కూడా చాలా సాఫ్ట్గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎలాంటి హడావిడి అయితే లేదు, ఎలాంటి బెబల్స్ అని ఇలా అయితే లేవు. ఎందుకంటే నార్మల్ టీవీలు చాలా అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, సో అలాంటి పరిస్థితి అయితే ఇక్కడైతే లేదు. చాలా నీట్గా క్లీన్గా బ్యాక్ సైడ్ జస్ట్ పోర్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేసి అలాగే ఒక 4 హోల్ని ప్రొవైడ్ అయితే చేశారు వాల్ మౌంట్ కోసం. బ్యాక్ సైడ్ కూల్ డిజైన్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ల్యాండ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సైడ్కి వచ్చేసరికి మనకు అన్ని పోర్ట్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు పవర్ కేబుల్ పోర్ట్ అయితే ఇక్కడైతే ఉందన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఆప్టికల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 3 HDMI పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 3 HDMI పోర్ట్స్ వచ్చేసరికి 3 HDMI 3 ఏదైతే ఉందో అది ERC సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ లైక్ HDMI 2.1కి ERCకి సపోర్ట్ అయితే చేస్తుంది. ALM కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. తర్వాతకి ఇక్కడ యాంటెన్నా పోర్ట్ అయితే
ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ టీవీని మనం 2 విధాలుగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ నుంచి లేదా రిమోట్ కంట్రోల్ నుంచి. స్మార్ట్ ఫోన్ అనుకున్నట్లయితే మీరు స్మార్ట్ థింగ్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. రిమోట్ అయితే రిమోట్లో మనం బటన్స్ అని క్లిక్ చేసుకుంటూ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నేనైతే స్మార్ట్ థింగ్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఈజీగా నేను కంప్లీట్ చేయడం అయితే జరిగింది. టోటల్గా మనకు మొబైల్ అనేది యూజ్ అవుతుంది, రిమోట్ అయితే అవసరం అయితే లేదు అనమాట. అలాగే మన మొబైల్లో ఉన్న వైఫైని కూడా టీవీ అయితే తీసేసుకుంటుంది అనమాట. సో ఇలా ఈజీగా మనం కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాట్స్ ఆఫ్ యాప్స్ అనేవి ఫ్రీ బిల్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. నెట్ఫ్లిక్స్ అయితే ఇచ్చారు, ప్రైమ్ వీడియో ఇచ్చారు, హాట్స్టార్ ఇచ్చారు, యాపిల్ టీవీ ఇచ్చారు, యూట్యూబ్ ఇచ్చారు, గ్లెన్స్ టీవీ అయితే ఇచ్చారు, జియో సినిమా యాప్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క ఓఎస్ అనేది కూడా కొంచెం ఫ్లూయిడ్గా అయితే ఉంది, కొంచెం స్ట్రక్ అవుతూ ఉంది. టీవీలో మనకు కొన్ని రకాల పిక్చర్ మోడ్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డైనమిక్ అని, స్టాండర్డ్ అని, ఎకో అని, మూవీ అని అండ్ ఫిలిం మేకర్ మోడ్, ఇలా మనకు ఈ విధమైన పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. దీంతో పాటుగానే మనకు కొన్ని పిక్చర్ సెటప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ని, షార్ప్నెస్ని, కలర్ని, టింట్ని మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఈ టీవీలో సౌండ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, స్టాండర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అడాప్టివ్ అని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతో పాటుగానే ఫైనల్గా యాంప్లిఫై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంప్లిఫైలో పెట్టుకున్నట్లయితే మీకు సౌండ్ లౌడ్నెస్గా అయితే వస్తుంది. అదైతే చూస్ అయితే చేసేసుకోరు మీరు ఈ యొక్క టీవీ బై చేసినట్లయితే. ఈ టీవీలో మనకు గుడ్ థింగ్ ఏంటంటే సామ్సంగ్ టీవీ ప్లస్, దీన్ని సెటప్ అయితే చేసుకోవాలి. ఇలా సెటప్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రీ ఛానల్స్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు. చాలా హిందీవే ఎక్కువ అయితే ఉన్నాయి, తెలుగు అయితే అసలు నాకైతే కనపడలేదు. నేనైతే చెక్ చేసి మళ్ళీ మన అప్డేట్ ఉంటే అప్డేట్ చేస్తాను. లేదా మీరు టీవీ కొన్నట్లయితే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క సామ్సంగ్ టీవీ ప్లస్లో. రియల్లీ ఐఎమ్ షాక్. ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు స్టాండర్డ్ డిఫరెంట్ ఛానల్స్ అనేవి ప్లే అవుతున్నాయి, లైక్ హెచ్డి ఛానల్ మాదిరిగా ప్లే అవుతున్నాయి. అప్ స్కేలింగ్ లెవెల్ మాత్రం ది బెస్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ టీవీ. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, లైక్ ఎయిర్టెల్, టాటా స్కై ఇలాంటి సెటప్ బాక్స్ అయితే లేవండి. జస్ట్ మన నార్మల్లో మన ఊళ్ళో యూజ్ చేసే సెటప్ బాక్సే, అది కూడా కంపెనీ కూడా కాదు, నార్మల్ సెటప్ బాక్స్. అయినా కానీ హెచ్డిఎంఐ తోటి ఈ యొక్క టీవీకి నేను కనెక్ట్ చేసిన తర్వాత టీవీ యొక్క పిక్చర్ యొక్క క్వాలిటీ మాత్రం ది బెస్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎలాంటి నాయిస్ తెలియదు ఈ యొక్క టీవీలో. అప్ స్కేలింగ్ లెవెల్స్ ది బెస్ట్గా అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని ఛానల్స్ అనేవి ఫుల్ స్క్రీన్లో వస్తున్నాయి, మీకు ఫుల్ ఫెడ్జ్డ్ టీవీ టోటల్గా స్క్రీన్ అనేది కనబడుతుంది. కొన్ని ఛానల్స్ మాత్రం మనకు స్కోపింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకు తెలుగు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్ అయితే వస్తున్నాయి. కొన్ని ఒకటో రెండో మాత్రము స్కోపింగ్ అయితే వస్తుంది అనమాట. సో మిగతా అప్ స్కేలింగ్ లెవెల్ కానీ, కాంట్రాస్ట్ డీటెయిల్స్ అయినా కానీ, కలర్స్ అయినా కానీ ది బెస్ట్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. 4:3 ఆస్పెక్ట్ రేషియోలో ఇలా ఉంటుంది, ఫుల్ హెచ్డీలో ఎలా ఉంటాయో ఒక్కసారి థింక్ అయితే చేయండి. సో టీవీ విజిబుల్స్ లెవెల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను డార్క్ కంటెంట్ అయితే ప్లే అయితే చేస్తున్నాను బ్లాక్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు. కానీ మా ఇంట్లో వచ్చేసరికి హెవీ లైట్ అయితే ఉంది భయ్య. సో టీవీ ముందర మీకు 2 తలుపులు అయితే ఉంటాయి, ఒక కిటికీ అయితే ఉంటుంది, అలాగే గోడకు టాప్ పొజిషన్లో కూడా మీకు లైటింగ్ అనేది పడుతూ ఉంటుంది. 2 హోల్స్ అనేవి అలా అయితే ఇవ్వడం అయితే జరిగింది డిజైన్ పరంగా అక్కడ చెక్ చేస్తే. సో మీకు ఎక్కువ లైటింగ్ అయితే కనపడుతున్నా కూడా మీరు ఇక్కడ టీవీ హ్యాండిల్ చేసే విధానం మీరు చెక్ చేసుకోవచ్చు. అంత లైటింగ్ ఉన్నా కూడా మనకు టీవీ విజిబుల్స్ లెవెల్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ అలాగే దీన్ని ఎప్పుడైతే డోర్స్ అనేవి క్లోజ్ చేసి నేను ఇంకా చెక్ చేసినప్పుడు ఇంకా మీరు విజిబుల్స్ లెవెల్స్ ఎంత చక్కగా చూపిస్తుందో చూడండి. నెంబర్ 1 పిక్చర్ క్వాలిటీ అండ్ డిస్ప్లే విజిబుల్స్ లెవెల్స్ చాలా బాగా చూపించడం అయితే జరుగుతుంది హెవీ లైట్ కండిషన్లో కూడా. అండ్ అలాగే ఈ టీవీ కలర్స్ గురించి ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకోవాలంటే ట్రూ కలర్స్, బికాస్ ఆఫ్ దాట్ ఈ యొక్క టీవీలో ట్రూ కలర్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ పిక్చర్ ఎన్హాన్స్మెంట్ చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా కానీ, బ్లాక్ లెవెల్స్, బికాస్ ఆఫ్ దాట్ ఈ టీవీ విఐ ప్యానల్ తోటి అయితే వస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్
అండ్ ఆల్సో డీపర్ బ్లాక్ కూడా చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీరు వేరే ఏమైనా హెచ్డిఆర్ కంటెంట్ చూసినా కూడా మీకు ట్రూ కలర్స్ డెప్త్ అనేవి కనబడుతున్నాయి. ఇమేజ్ యొక్క షార్ప్నెస్ కూడా చాలా షార్ప్నెస్గా ఉండడం అయితే జరిగింది. సో మొత్తానికి ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ ది బెస్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ టీవీ డిస్ప్లే విజిబుల్స్ లెవెల్స్ కూడా మీకు అంత లైటింగ్ పడే కూడా చాలా బాగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మీరు స్టాండర్డ్ డెఫినిషన్ ఛానల్ సెటప్ బాక్స్ పెట్టుకున్నా కూడా మీకు నెంబర్ 1 అప్ స్కేలింగ్ లెవెల్స్ మనకు చూపించడం అయితే జరుగుతుంది. కిరాక్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫీచర్స్ అన్నీ ఈ యొక్క టీవీలో. దెన్ నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే సౌండ్స్లో వచ్చేసరికి నేను స్టాండర్డ్లో అడాప్టివ్ సౌండ్లో దాంతో పాటుగానే యాంప్లిఫైర్లో చెక్ చేశాను. సో మీరు మీరు పెట్టుకోవాలి, లౌడ్నెస్ కావాలి, వాయిస్ వోకల్స్ బాగా వినపడాలంటే యాంప్లిఫై అయితే మీరు పెట్టుకోండి. మీ దగ్గర ఏదైనా సౌండ్ బార్ ఉంది, అది కూడా సామ్సంగ్ సంబంధించిన సౌండ్ బార్ ఉంది అన్నట్లయితే అండ్ ఖతర్నాక్ అయితే ఉంటుంది. అండ్ సౌండ్ బార్ కూడా క్యూ సింఫనీకి సపోర్ట్ అయితే చేయాలి. ఎందుకంటే ఈ టీవీ మనకి క్యూ సింఫనీ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి దాంతో మీరు కాన్ఫిగరేషన్ అయ్యారంటే మీకు నెంబర్ 1 సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. సౌండ్ బార్ నుంచి మీరు ఒక సినిమా థియేటర్లో ఉండే విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీ దగ్గర సౌండ్ బార్ లేకపోతే ఖచ్చితంగా మీరు ఈ యొక్క యాంప్లిఫై అని అయితే పెట్టుకోండి. సౌండ్ మోడ్ని మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో 20 వాట్స్ అయితే ఇచ్చారు. బేస్ లెవెల్స్ అనేవి మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఈ యొక్క టీవీ నుంచి వచ్చేది. సో ఓకే, మనకు బెటర్ అయితే ఉంటుంది. మీకు ఒక మీడియం రూమ్ అయినా కానీ అండ్ అది కొంచెం పెద్దగా ఉండే హాల్ అయినా కానీ. సో ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క టీవీలో. అండ్ క్యామ్ అయితే పెట్టాను. క్యామ్ పెట్టినప్పుడు ఎంత వైడర్గా అయితే చూపిస్తుందో చూడండి. ఇది ఫుల్ హెచ్డి క్వాలిటీలో అయితే మీకైతే చూపిస్తుంది 1920x1080. అలాగే మీరు గూగుల్ మీట్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసేసుకొని మీరు వీడియో కాల్స్ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. ది బెస్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది క్వాలిటీ అనేది. డిజైన్ పరంగా చెక్ చేసుకున్నట్లయితే 3 సైడ్స్ మీకు బెజలెస్ డిజైన్ అయితే ఉంటుంది. బాటమ్ పొజిషన్లో మనకు ఒక చిన్న ఫ్రేమ్ వచ్చేసి మిడిల్లో సామ్సంగ్ లోగో కనపడేసి ఉంటుందన్నమాట. అండ్ మనకి ఏవైతే బెజలెస్ డిజైన్ టీవీస్ అంటే అయితే అంటామో అలాగే ఉండడం అయితే జరిగింది. కానీ విజువల్ చూసేటప్పుడు మీకు పిక్చరు చాలా పెద్దగా కనబడుతున్నట్టయితే అనిపించింది. టీవీ మొత్తం కనబడుతున్నట్టయితే అనిపించింది. అది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ టీవీ బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. చాలా నీట్ క్లీన్ డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే ఈ టేబుల్ స్టాండ్స్ కూడా పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేసుకునే విధంగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. యూజర్ ఎక్స్పీరియన్స్ ఈ టీవీ చాలా బాగుంది భయ్యా. సో ఇప్పటి వరకు మనం ఈ టీవీ గురించి ప్లస్ పాయింట్స్ బాగానే మాట్లాడుకున్నాం. కానీ మైనస్ పాయింట్స్ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ టీవీలో మైనస్ పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ USB 1 అంటే సింగిల్ USB అయితే ఇచ్చారు భయ్య. 2 కూడా ఇవ్వలేదు. సింగిల్ USB వల్ల ఏంటంటే మనం వీడియో కాల్ మాట్లాడుకున్నప్పుడు పెన్ డ్రైవ్ పెట్టాలి అనుకుంటే పెన్ డ్రైవ్ అయితే పెట్టలేం. ఆ యొక్క వీడియో కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం ఆ యొక్క వీడియో కాల్ యొక్క USB తీసేసి పెన్ డ్రైవ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సింగిల్ USB వల్ల మనం కొంచెం ట్రబుల్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీవీలో మరొక మైనస్ ఏంటంటే రిమోట్లో వాయిస్ అసిస్టెంట్ అయితే ఇవ్వలేదు భయ్య. సో మీరు డైరెక్ట్గా వాయిస్ కమాండ్ తోటి అయితే టీవీని ఓపెన్ చేయలేరు విత్ రిమోట్ తోటి. కానీ ఒకటైతే చేయొచ్చు, మన మొబైల్లో స్మార్టింగ్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ స్మార్టింగ్ యాప్లో టీవీ తోటి అయితే కనెక్ట్ అయితే అవ్వాలి. టీవీ తోటి కనెక్ట్ అయిన తర్వాత మనకు ఒక సెర్చ్ బార్ అయితే కనబడుతుంది. టాప్ పొజిషన్లో ఉన్న సెర్చ్ బారు. ఆ సెర్చ్ బార్లో మనం షివ్టెక్ యూట్యూబ్ అని కొట్టినట్లయితే మన యొక్క వీడియోస్ అయితే కనబడతాయి. యూట్యూబ్ నుంచి అయినా కానీ ఇంకా వేరే ప్లాట్ఫామ్ నుంచి అయితే కనబడుతుంటాయి. సో ఈజీగా మనం ఒక్క క్లిక్ ఇచ్చామంటే టీవీలో డైరెక్ట్ అయితే ప్లే అయిపోతాయి. ఇది మాత్రం ది బెస్ట్గా అయితే ఇచ్చారు. ఇలా అయితే మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఓటీటీ అప్లికేషన్స్ కూడా డైరెక్ట్ క్లిక్ చేసినా కూడా అక్కడ టీవీలో అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఓట్లు ఇవ్వకపోయినా కానీ వీళ్ళ యొక్క స్మార్టింగ్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఈ విధంగా మనం సెర్చ్లో అయితే చేసేసుకోవచ్చు సింపుల్ వేలో. అండ్ డైరెక్ట్గా టీవీలో అయితే చూడవచ్చు ఏ వీడియోనైనా. సో ఈ యొక్క టీవీ వచ్చేసరికి 47,999 అయితే ఉంది. అండ్ అలాగే ఈ టీవీని బై చేసేటప్పుడు మనకు ఆఫర్స్ అనేవి అయితే ఉన్నాయి, HDFC ఆఫర్స్. ఆ ఆఫర్స్ అన్నీ నేను యూజ్ చేసిన తర్వాత ఈ యొక్క టీవీ 37,999కి అయితే వచ్చింది. అండ్ అలాగే మనకు ఒక క్యామ్ అనేది ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది.
జరిగింది. సో ఇలా అయితే ఈ టీవీని బై చేయడం అయితే జరిగింది. ఈ టీవీ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే సో ఏవైతే ప్లస్ పాయింట్ చెప్పానో, ఏవైతే మైనస్ పాయింట్ చెప్పానో మీరు కన్సిడర్ చేసేసుకొని ఈ టీవీని అయితే తీసేసుకోవచ్చు. సో వన్ వర్డిక్లో చెప్పాలంటే భయ్యా మీ మెయిన్ ప్రయారిటీ పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ. మెయిన్ ప్రయారిటీ పిక్చర్ క్వాలిటీ సూపర్గా అయితే ఉంది అండ్ స్టాండర్డ్ డెఫినిషన్ ఛానల్స్ అనే సూపర్గా అప్స్కేలింగ్ చేసి మంచి పిక్చర్ క్వాలిటీ తోటి అయితే చూపిస్తుంది అనమాట. సౌండ్లో వచ్చేసరికి 20 వాట్స్ ఇచ్చారు, కానీ వీళ్ళ యొక్క సౌండ్ బార్ క్యూ సింఫనీ సపోర్ట్ చేసే సౌండ్ బార్ మీరు బై చేశారంటే మీకు థియేటర్ ఎక్స్పీరియన్సే మోగిపోతుంది. సో ఈ రెండు థింగ్స్ మీరు చూసుకున్నారంటే ఖచ్చితంగా ఈ టీవీని తీసుకోవచ్చు. లేదా నాకు భయ్యా ఈ టీవీలో ఒకటే ఒక యూఎస్బీ పోర్ట్ ఉంది, వాయిస్ అసిస్టెంట్ ఇవ్వలేదు అనుకున్నట్లయితే మీరు కొంచెం బ్యాక్ అయితే స్టెప్ అయితే వేయచ్చు, అలాగే ముందు స్టెప్ కూడా వేయచ్చు. ముందు స్టెప్ ఎలా వేయచ్చు అంటే 1 యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది కదా, ఒక 1 యూఎస్బీ పోర్ట్కి మనం ఏదైనా కనెక్టర్ యూఎస్బీ కనెక్టర్ కొనుక్కున్నట్లయితే మనకి యూఎస్బీలో ఎక్కువ వచ్చే పోర్ట్స్ ఇది కొనుక్కున్నట్లయితే ఈజీగా మనం అయితే దాన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు సింపుల్ వేలో చాలా కనెక్టివ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాయిస్ రిమోట్ అయితే ఇవ్వలేదు కాబట్టి దానికైతే మనం ఏమైతే చేయలేం. కానీ ఒకటే వీళ్ళు స్మార్ట్ థింగ్ యాప్ అయితే మన మొబైల్లో ఇన్స్టాలేషన్ చేసుకొని టీవీని కనెక్ట్ అయితే చేసుకొని ఈజీగా మన మొబైల్ నుంచి సెర్చ్ చేసేసుకొని మనకు కావాల్సిన వీడియోని టీవీలో ప్లే చేసుకోవడమే. ఎందుకంటే టీవీలో రిమోట్ తోటి సెర్చ్ చేసి ఇలా చేయాలంటే ఎక్కువ టైం అయితే పడుతుంది కాబట్టి మన మొబైల్ స్మార్ట్ థింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అది బెస్ట్గా అయితే ఉంటుంది. ఇలా అయితే చేసేసుకోవచ్చు మనం ముందడుగు వేయాలంటే ఈ టీవీ తీసుకోవాలంటే. సో ఆలోచించండి, టీవీ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఫీల్ ఫ్రీగా ఆ యొక్క లింక్స్ యూజ్ చేసి ఛానల్కి సపోర్ట్ అయితే నిలవండి. అండ్ అలాగే ఈ యొక్క వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే నేను 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మరి ఈ టీవీని రివ్యూ అయితే తీసుకొని అయితే వచ్చాను. మీ సపోర్ట్ అయితే ఉంటుంది, లైక్ చేస్తారైతే అనుకుంటూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి భయ్యా, హ్యాపీగా అయితే ఉంటుంది. మనం 70K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, సీ యూ, టాటా, నెక్స్ట్ వీడియో.